ఈ హాస్పిటల్ అన్యాయం జరిగే హాస్పిటల్ మంచి హాస్పిటల్ కాదు. ఏ ఉమ్మడి కూడా అవుతుంది. ఈ అన్యాయం జరిగితే తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు ఏం చెప్పారంటే ఆయనకు చిన్న సర్జరీ చేయాలి, వెన్నుబొక్కు ఇరిగిపోయింది, వాది అనేది సెట్ చేయాలంటే చెప్పారు. సరే చెయ్యండి సార్ అంటని చెప్పాము. దాని గురించి ఖర్చు అవుతుంది 4 lakhs అవుతుంది అంటని చెప్పారు. దానికి మాట్లాడి 3,50,000 3,50,000 మాట్లాడి వాళ్ళకి ఇచ్చాము, పే చేశాము. అంతకుముందు బాగానే ఉందంటని చెప్పారు. ఆపరేషన్ చేసిన సంది ఆయనకు గుండె అడుగుతలేదు, ఊపిరితిత్తు చేస్తలేదు అని డ్రామా మొదలు పెట్టారు. ఆ తర్వాత ఆపరేషన్ అయిన సంది ఆయనకు ఇది ప్రాబ్లము అది ప్రాబ్లము అని తెలిసి ఇంకో 5 lakhs 6 lakhs వరకు వసూలు చేశారు. మొత్తము 10 lakhs 12 lakhs దాకా కొన్నిటికి బిల్లులు ఇచ్చారు, కొన్నిటికి ఇవ్వలేరు. మొత్తం 12-15 వరకు అయ్యాయి మాకు ఆవేజ్గా. లాస్ట్కు నిన్న అందరిని పిలిపించి పేషెంట్ చనిపోతారో ఒకరోజు ముందు అందరిని పిలిపించి ఈయనకు వెన్నుపూస నరం తెగిపోయింది, దీనికి ప్రపంచంలో ఎక్కడ ట్రీట్మెంట్ ఉన్నది అని చెప్పారు. మేము కదా దానికి మేము రిటర్న్గా వెన్నుపూస నరం తెగిపోయింది, మరి మీరు ఎందుకు సర్జరీ చేశారు అంటే అని అడిగాము. అడుగుతాక అది కొంచెం అతుకుంది అంటే అని చెప్పారు. వాళ్ళే తెగిపోయిందని చెప్తున్నారు, వాళ్ళే అతుకుందని చెప్తున్నారు. ఫైనల్గా వాళ్ళకు ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క విధంగా మాకు చెప్తున్నారు. నిన్న పేషెంట్ చనిపోయి ఒక రోజు ముందు వాళ్ళకి 2 lakhs పే చేశాము. 1,20,000 బిల్లు రూపంలో ఇంకా కొన్నిటికి బిల్లుకి ఇవ్వలేదు. దగ్గర మాకు చాలా ఈ హాస్పిటల్లో మంచిగున్న పేషెంట్ను చనిపోయి శవంగా పంపిస్తున్నారు సార్. చాలా అన్యాయం చేస్తున్నారు మాకు. మేము ఆయనకు శుక్రవారం సాయంత్రం నైట్ సాయంత్రం ఇట్లా తెచ్చాము. శుక్రవారం నైట్ ఆయన కొద్దిగా పోల్ నుంచి కింద పడి కొద్దిగా ఇంజూర్ అయిందంటే చెప్పారు. ఏం పోల్ అది? కరెంట్ పోల్ కొంచెము సగం ఎక్కిండు, ఏదో కాలు జారి కింద పడ్డా లైట్ గా. దాని గురించి అని తోలుకొస్తాకల్లా బాగానే ఉందని చెప్పారు. అప్పటికే మాట్లాడి పేషెంట్ పేరు అరవింద్, తండ్రి పేరు శ్రీశైలం, విలేజ్ మాది పడంచేరు మండల్ సంగారెడ్డి డిస్టిక్. ఎంత వయసు? ఆయన వచ్చేసి 25 సంవత్సరాలు సార్. ఆయన పెళ్ళయింది, పెళ్ళయి ఒక పాప. ఆ పాప వచ్చేసి ఇప్పుడు నెల 20 రోజులు, నెల 30 అది నెల 45 days 50 days ఉంటుంది. ఆ పాప చిన్న పాప. అతను డైలీ కూలీ చేసుకుంటాడు. అతనికి జాబ్ గీత ఏం లేదు. వీళ్ళు ఆయనకే వాళ్ళకి చెప్పాము, వీళ్ళు చాలా పేదవాళ్ళు సార్, మేము ఏమన్నా అక్కడిక్కడ సొమ్ములు అవి గిరిగట్టి చేస్తున్నాము, పైసలు చేయాలి, మా పేషెంట్ మంచి చేయండి సార్ అంటే మేము చాలా ప్రాధాయపడ్డాము. ఇంకా ఎన్ని పైసలు కావాలని మేము ఇస్తున్నాం సార్. ఎట్లనే మా రిలేటివ్ వాళ్ళు వీరికి మాకు హెల్ప్ చేయడం వల్ల వీళ్ళకు డబ్బులు కట్టామని అన్ని చాలా మంది. మేము బంగారము అవి కుదబెట్టాము, దానికి రిసిప్ట్లు ఉన్నాయి మా దగ్గర.